మన పరలోకపు తండ్రికి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్తోత్రమును ఘనతయు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు బేతేల్ జీవం కలిగిన దేవుని యొక్క వాగ్దానం రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనము నుండి, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అపోస్తులుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించి యూదుడైన గ్రీకు దేశస్థుడైన ఆ ప్రభు ఎదుట పాపం ఒప్పుకుంటే ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడని ఈ వాగ్దానములో చెబుతూ ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అనే మాటకు మనం ఎన్ని విధములుగా చూసినా ఆయన ఐశ్వర్యవంతుడే. పాపముల నుండి విడిపించి తన పరిశుద్ధతనే ఐశ్వర్యాన్నిచ్చు దేవుడాయనే. రోగముల నుండి విడిపించి ఆరోగ్యమిచ్చు ఐశ్వర్యవంతుడాయనే. దారిద్రత నుండి విడిపించి మనకు ధన సహాయాన్ని చాలినంత మట్టుకిచ్చు దేవుడు ఆయనయ్యున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని ఆశీర్వాదము నీ మీద ఉంటే నీ కుటుంబమంతా దీవనకరముగానే ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడింది. ఈ వాగ్దానం ప్రకారంగా నీవు సోమరిగా ఉండకుండా కష్టపడితే దేవుని వలనే మన ఐశ్వర్యము ఆయన ఆశీర్వాదము వలన పెరుగుతుందని వాగ్దానం చేసినాడు. కాబట్టి మనం అన్ని విధములుగా ఐశ్వర్యవంతులుగా నుండేటట్లుగా చేసేవాడే మన దేవుడు. మన కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచిన దేవుడు మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఈ ఉదయకాలమున ఈ వాగ్దానం విన్న నీవు ఆయన కొరకు సిద్ధపరచబడుము. నీ కుటుంబ సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏదైతే ఉన్నవో అన్ని ఆయన మీద మోపుము. ఆయన నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాలం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ దినమందు నీ వాక్కును బట్టి మా జీవితమును ముందుకు తీసుకుని పోతున్నాం. మీరే మాకు సమస్త విధములుగా ఐశ్వర్యాన్ని అనుగ్రహించు దేవుడవు నైనా. నీ కృప మా అందరి పైనను కుమ్మరించి మా కుటుంబాలలో నీ సమస్త ఆశీర్వాదములతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి మనలను నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.